హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మారుతి నిలయం. ఈరోజు నేను మటన్ కూర ఎలా వండాలన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, అది కుక్కర్లో వండుతున్నాను. కుక్కర్లో కాబట్టి ఫస్ట్ కుక్కరే డైరెక్ట్గా పెట్టేశాను. దాంట్లో జీడిపప్పులు వేయించి పక్కా తీస్తున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లోని కొంచెం జీలకర్ర, ఒక 1/2 స్పూను, 1/2 కేజీ మటను, సన్నగా తురిమిన పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు ఇలా మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. వీటిని బాగా వేయించాలి. 1/2 కేజీ మటన్లోని ఉప్పు, సరిపడగా ఉప్పు, పసుపు వేసి కలిపి మటన్ బాగా శుభ్రం చేసుకున్న తర్వాత అన్నమాట ఉప్పు పసుపు వేసి బాగా కలిపి పక్కన ఉంచాను. ఒక 15 మినిట్స్ అట్లా ఉంచాను. ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక 15 మినిట్స్ అలా ఉన్నాయండి. ఈ ఉల్లిపాయలు మనకు వేగుతున్నాయి కదా, ఆ ఉల్లిపాయలు వేగినంతసేపు ఇది కలిపి పక్కన ఉంచితే సరిపోతుంది. అలాగే చిన్న ఎండు కొబ్బరి ముక్క, కొంచెం గసగసాలు, జీడిపప్పు కలిపి పేస్ట్ చేసి ఉంచాను రెడీగా. అట్లాగే ఒక 2 టమాటాలని ఇలా పేస్ట్ చేసి రెడీగా ఉంచాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఈ టైంలో చిన్నది 1/2 టమాటా ఆల్రెడీ మనం ప్యూరీ వేస్తున్నాము, కానీ ఒక చిన్న టమాటాలో సగం అనమాట చిన్న ముక్క కట్ చేసి వేశాను. అట్లాగే చిన్న మెంతికూర కొంచెం అనమాట, కొంచెం మెంతికూర, అలాగే కొంచెం పుదీనా, ఇవి ఇలా బాగా కలిపేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా కూడా కొంచెం మెత్తబడిన తర్వాత 1 స్పూన్ నిండా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి, అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి. చూడండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు మటన్ దీనిలో వేసేస్తాను. చూడండి, మటన్ వేసాను కదా, ఇప్పుడు బాగా కలపాలి. చూడండి, బాగా కలిపిన తర్వాత మంటను కొంచెం మీడియంలో పెట్టుకొని కుక్కర్ విజలు, బెల్ట్ 2 తీసేయాలి. చూడండి, ఇలా క్యాప్ పెట్టేసి మనం మంటను మీడియంలో పెట్టి ఒక 5 మినిట్స్ అలాగా, అంటే మటన్లో నుంచి వాటర్ బయటకు వచ్చినంత వరకు ఉంచాలి. చూడండి, మధ్యలో తీసి ఒకసారి ఇలా కలిపితే మనకు వాటర్ అనేది బయటకు వస్తుంది మటన్లో నుండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేది, కుక్కర్కి క్యాప్ పెట్టేయాలి. ఇలా మధ్య మధ్యని తీసి కలుపుతూ ఉండాలి. చూసారా, వాటర్ కూడా వచ్చి అలా మళ్ళీ అది వాటర్ కూడా ఇంకిపోతూ ఉంది కొంచెం దగ్గరికి. చూడండి, ఇలా వాటర్ కొంచెం దగ్గరికి అయ్యింది కదా. ఇప్పుడు టమాటా పేస్ట్ మనం చేసి రెడీగా ఉంచాం కదా, ఆ పేస్ట్ వేసేయాలి. వేసి బాగా కలుపుతున్నాను. బాగా కలిపితే చాలా బాగుంటుందండి. ఇలా చేసి చూడండి. ఇది లేతగా ఉన్న కూరే, కుదరదనుకోండి ఇంకా కుక్కర్కి కాసేపు అలాగే ఇంకా నీరు బాగా దగ్గరైనంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు మనం గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి 3 ఎండు కొబ్బరి బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్గా ఉన్నది కూడా తీసేసాను నేను. తీసి అన్నీ కలిపి 3 కలిపి పేస్ట్ చేశాను. కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. ఇది కూడా వేసేస్తున్నాను. ఇంకా నేను కారం వేయలేదు, ఉప్పు ఆల్రెడీ కూరలో వేసాను. కుక్కర్లో కాబట్టి మీకు ఉడకదు అనే భయం కూడా ఉండదు, ఉడికిపోతుంది. చూడండి, ఇదంతా పచ్చివాసన పోయినంత వరకు ఫ్లేమ్ హైలోనే పెట్టి వేయించండి, పర్వాలేదు. ఇలా వేయించింది ఒక్క నిమిషం వరకు మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. చూడండి, 1 నిమిషం ఫ్లేమ్ మీడియంలో పెడుతున్నాను. మీడియంలో పెట్టి కాసేపు దీని కుక్కర్ మూతకి విజిల్ కానీ బెల్ట్ కానీ ఏమీ లేదు, తీసేసాను. చూడండి, ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే కారం మనం ఇంతవరకు వేయలేదు, కారం వేస్తున్నాను. ఒక పెద్ద 2 స్పూన్స్ పడుతుంది, 2 స్పూన్లు కారం వేసిన తర్వాత బాగా కలపాలి. చూడండి, బాగా కలిపేస్తున్నాను. ఇంకా మనం గరం మసాలా వేయాలి. మటన్ మసాలా వేసినా బాగుంటుంది, లేదా మనం ఇంట్లో చేసుకున్న మసాలా వేసినా పర్వాలేదు. బయటనది కొనే కన్నా మనం ఇంట్లో చేసుకొని వేసుకుందే బాగుంటుంది. నేనైతే ఇంట్లోనే చేసి వాడుతుంటాను.
చూడండి, ఫ్లేమ్ హైలోనే పెట్టి కాసేపు ఇలా వేయిస్తున్నాను. ఇంకా వాటర్ కానీ ఏం వేయలేదు. చూడండి, ఇలా వేగుతుంది కదా. ఇప్పుడు ఆయిల్ స్లోగా అలా పైకి వస్తుంది. నేను ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను కుక్కర్లోనే, కాబట్టి మనం ఎక్కువ వేయాల్సిన లేదు, సరిపోతుంది. ఈ రోజుల్లో ఆయిల్ అంత బాగా ఎంత తగ్గించి వండితే అంత బాగుంటుంది. ఇప్పుడు మనకి ఆ మటన్ ముడిగినంత వరకు వాటర్ వేస్తున్నాను. చూడండి, ఇలా ఉడుకుతుంది కదా. ఒక 5 మినిట్స్ ఇలా ఉడకనివ్వండి. ఉడకనిస్తే బాగుంటుంది. ఇలా ఉడకాలి బాగా. ఒక 5 మినిట్స్, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ అలాగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్ క్యాప్ పెట్టేస్తున్నాను. ఈ కుక్కర్కి బెల్ట్, విజిల్ 2 పెట్టేసి క్యాప్ పెట్టేయాలి. ఓకే, ఇట్లా పెట్టేసి హైలోనే ఉంది. తర్వాత విజిల్లు ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం మీడియంలో పెట్టి మరొక 2 విజిల్ రానివ్వండి. ఆ 2 విజిల్లు ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక 2, మీడియంలో ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు మంటను కొంచెం మీడియంలో పెడుతున్నాను. మీడియం, మరీ సిమ్ కాదు, మీడియం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు పక్క నుంచి ఈ ఫ్లేమ్ పోయినంత వరకు అలా పక్కన ఉంచేయాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసుకున్నాను. చూడండి, కుక్కర్ విజిల్ తీసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. హై ఫ్లేమ్లోనే ఉంది. ఇప్పుడు మటన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కొంచెం కొత్తిమీర, ఇవి వేసి బాగా కలపాలి. ఈ టైంలోనే మన సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలా బాగా మనకి ఎంత గ్రేవీ కావాలో అంత చిక్కగా అయినంత వరకు ఇది ఉడకనిస్తే అయిపోతుంది. చూడండి, అయిపోయింది. ఇంత మన నాకు గ్రేవీ బిర్యానీలో కావాలి, అందుకనే నేను ఇలా చిక్కగా ఉంచుకున్నాను. మీకు ఇంకా కావాలంటే మరొక 5 నిమిషాలు దీన్ని ఎలాగ మగ్గబెడితే ఇంకా గ్రేవీ దగ్గరికి అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతే మటన్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అని మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయగలరని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.